డాడీ మీరు ఇందాక మాట్లాడినప్పుడు నాకు దేవుడు ఇంత స్వస్థపరిచాడంటే భాషలో కూడా చూడండి, హృదయ కఠినముతో భారముతో వచ్చింది. మీరు అందరు చూసారు, ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది. నేను సాక్ష్యం చెప్పించాను. ఎందెందో ఎందెందో మంచివాడు, ఎందెందో మంచివాడు, చాలా 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 మంచివాడే, చాలా 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 మంచివాడే. Hallelujah. See, some people are jumping, some people, the Spirit of the Lord is working. That way, the convicted by the Holy Spirit, some people are crying here. కొంతమంది ఎగిరి గంతులు వేస్తూ ఆరాధిస్తున్నారు, కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు తాకుతూ ఉన్నాడు కాబట్టి వారు ఏడుస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. షండరాబాదల అమ్మా, ప్రైజ్ గాడ్. ఈ సమయంలో అందరూ ఆరాధిస్తున్నారు, నీకెందుకు ఆ భయంకరమైన తట్టుకులేని ఏడుపు? కారణం ఏంటో చెప్పమ్మా, కారణం ఏంటో చెప్పు. వాట్ ఇస్ హ్యాపెనింగ్? ఇక్కడ ఆరాధిస్తూ ఉండగా నీకేమైంది చెప్పమ్మా. నేను 1 month నుంచి సాతాన్ వల్ల నేను చాలా బాధపడుతున్నాను. ఎవరు చెప్పుకోవాలో నాకు తెలియదు. దేవుడు నన్ను వదిలేశాడు అనుకున్నాను. అసలు చాలా బాధపడుతూ ఉన్నాను. నాకు ఎవరు లేరు. ఏదైతే నేను కావాలనుకుంటున్నాను నాకు ప్రతి క్షణం దూరం అవుతుంది. దేవుని పట్ల కఠినంగా తయారైపోయాను. సో టుడే వాట్ హ్యాపెన్? ఎందుకు నువ్వు అంత బాగా భీకరంగా ఏడుస్తున్నావు? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకేం అర్థం కావట్లేదు. నా గుండెలో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ నేను ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డలో కార్యం జరిగించాడు. when before I am coming to meeting, I used to ask Holy Spirit, are you ready now or not? నేను మీటింగ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు రూమ్ లో నేను పరిశుద్ధాత్మను అడుగుతాను, అయ్యా మీరు సిద్ధంగా ఉన్నారా లేరా నేను నాతో పాటు రావటానికి? పరిశుద్ధాత్మ రారా పోతామంటాడు. Then he say, hey my son, come, I'm coming with you. Then I will come to dais. అప్పుడు నేను డయాస్ మీదకి వస్తాను. ఈ రోజు నుండి దేవుని సేవలో వాడబడబోతున్నాను. Today onward God is going to use you in his ministry. అభిషేకం నీ మీదకి రాబోతున్నాయి. His anointing is coming upon you. The Holy Spirit is coming upon you. అభిషేకిస్తున్నాడు. God is దేవుని నామమును మహిమపరచు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు తనకు తెలియకుండా భాషలో చేయండి ఈ రోజు. This sister has come here with a much burden and heaviness in the body, and she was bitterly crying standing here while I was worshiping. As I'm worshiping, God's power touched her life. All the burden from her heart was removed, and she feel very refreshed. And not only that, the Holy Spirit anointed her. Now she is speaking in tongues. ప్రకాశం జిల్లా చీరాల ప్రజలకు శుభవార్త. దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు. కుళ్ళిపోయిన కళ్ళు గుడ్డ లేని కళ్ళు ఇప్పుడే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. నవంబర్ 22, 23, 24వ తేదీలలో నా గుండెలో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, గొప్ప ఉజ్జీవ ప్రసంగికురాలు డాక్టర్ షీబా థామస్ గారు మరియు దైవజనులు డాక్టర్ జయశీలన్ గారు మిమ్మలను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించనయ్యున్నారు. ఈ ఆరాధన కూడికలు జరుగు స్థలం సెయింట్ మార్క్ సెయింటనరీ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, చీరాల. వివరాలకు 9494940072. There is a beautiful promise from the Bible, Haggai 2:19. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది. హగ్గై 2:19. It's a familiar promise. ఇది చాలా సుపరిచితమైనటువంటి వాగ్దానం. From this day on I will bless you. ఇది మొదలుకొని ఈ దినము మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. The word of the Lord came to the second time to the Haggai
on the 24th day of the month. ఆ మాసము 24వ దినమున హగ్గైకి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. See, even it's written month and date. ఇక్కడ చూస్తే ఆ సంవత్సరము మాసము తేదీ కూడా రాయబడి ఉంది. It's a very important promise. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం. Whenever God wants to emphasize the truth, దేవుడు ఒక సత్యమును ఖచ్చితంగా నొక్కి He will వక్కాణించాలనుకున్నప్పుడు mention the month and date. ఆయన ఆ సంవత్సరము తేదీ మాసమును కూడా చాలా స్పష్టంగా చెప్తాడు. What is that promise? ఏంటిదా వాగ్దానం? From day on I will bless you. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. Hallelujah. హల్లెలూయా. Some people are, why the preacher is preaching always about the blessing and prosperity. కొంతమంది అనుకుంటూ ఉన్నారు, ఎందుకు ఈ ప్రసంగికుడు ఓరక ఆశీర్వాదం గురించి, అభివృద్ధిని గురించి, వర్ధిల్లటాన్ని గురించి మాత్రమే బోధిస్తాడు అనుకుంటున్నారు. Blessing is, the Greek word is shalom. ఆశీర్వాదానికి గ్రీక్ భాషలో షాలోమ్ అనే మాట వాడబడింది. Shalom means divine peace of God. షాలోమ్ అంటే దైవిక సమాధానము. Today God wants to give the divine peace to all of you. ఈ దినమున దేవుడు మీ అందరికీ కూడా తన దైవిక సమాధానం ఇవ్వాలని కోరుతూ That's ఉన్నాడు. a blessing of God. అది దేవుని యొక్క ఆశీర్వాదం. Exodus 23:25 says like this. నిర్గమకాండం 23:25 ఈ రీతిగా చెప్తూ God ఉంది. will bless your bread and water. దేవుడు నీ ఆహార పానములను దీవిస్తాడు. Say hallelujah. హల్లెలూయా. It's a blessing. ఇది ఆశీర్వాదం. So why should we need blessings? ఎందుకు మనకు ఆశీర్వాదం Why కావాలి? should man of God is talking about blessing constantly? ఎందుకు ఈ యొక్క ఆశీర్వాదముల గురించి దైవజనుడు బోధించాలి? There are so many reasons are there. ఎందుకంటే అనేకమైనటువంటి ఈ యొక్క కారణాలు ఉంచు. Please turn to Gospel of Matthew మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. See, there is some of the people in the right hand of God. దేవుని కుడి వైపున కొంతమంది ఉన్నారండి. So God began to speak them. దేవుడు వారితో మాట్లాడటం The ప్రారంభించారు. king began to speak them. ఆ రాజు ఈ రీతిగా మాట్లాడటం Oh, ప్రారంభించారు. blessed of my father, ఓ నా తండ్రి ద్వారా ఆశీర్వదింపబడిన వారలారా, inherit the kingdom దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనండి. prepared for you from the foundation of the world. జగత్ పునాది వేయబడక మునిపే మీ కొరకు సిద్ధపరచబడిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనండి. Those who blessed by God, they only going to enter into the kingdom of God. దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. As a shepherd of sheep, ఒక గొర్రెలకు కాపరిగా I have to lead you into the blessings. నేను మిమ్మల్ని ఆశీర్వాదములోనికి నడిపించాలి. Hallelujah. హల్లెలూయా. As a man of God, I am prophesying. దైవజనుడిగా నేను ప్రవచిస్తూ ఉన్నాను. Day by day you are going to grow in the blessing of Jesus. రోజు రోజు కూడా మీరు దేవుని యొక్క ఆశీర్వాదములోనికి వెళుతూ ఉన్నారు. Day by day you are going to be blessed. ప్రతి దినము కూడా దినము మీరు ఆశీర్వాదములోనికి వెళుతూ ఉన్నారు. Dear children of God, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, God keep the life and death in your tongues. దేవుడు నీ నాలుకలో జీవమును మరణమును ఉంచి ఉన్నాడు. The life is Joel. ఆ యొక్క జీవము అనంటే జోయే అనేటువంటిది. The word is Joye. జోయే అనేటువంటి మాట, Joye means జోయే అంటే అర్థం healings, స్వస్థత, miracles, అద్భుతము, deliverance, విడుదల, peace, సమాధానం, everything. సమస్తము సమృద్ధిగా ఉన్నటువంటిది. Hallelujah. హల్లెలూయా. The Joye means the containers of the blessings. ఈ జోయే అనేటువంటి పదములో సకల సమృద్ధి ఆశీర్వాదాల సముదాయమే, సమూహమే ఈ జోయే అనేటువంటి జీవం. Hallelujah. హల్లెలూయా. No need to commit suicide. ఆత్మహత్య చేసుకునే అవసరం లేదు. No need to take the poison and kill yourself. విషము తీసుకొని నిన్ను నీవు చంపుకునే అవసరం లేదు. 10 times or 100 times if you say I will die tomorrow, I will die tomorrow, I will die within 1 month. If you say 100 times, definitely within 1 month you will die. రేపు చచ్చిపోతాను, రేపటికి రేపు చచ్చిపోతాను, రేపు చచ్చిపోతాను, రేపు చచ్చిపోతాను, వచ్చే నెల చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోతాను అంటే తప్పకుండా నువ్వు చచ్చిపోతావు. Your word will kill you. నీవు పలికిన నీ నోటి మాటే నిన్ను చంపుతుంది. Your word is a sword. నీ మాటే నీకు ఖడ్గముగా మారుతుంది. Hallelujah. హల్లెలూయా. Why should I live with my husband? Why should I live with the husband? If you say like that, even day by day he became the rude.
ఎందుకు నా భర్త నేను జీవించాలి, ఎందుకు నా భర్త నేను బ్రతకాలి, ఎందుకు నా భర్త కాపురం చేయాలి, ఈ భర్త వద్దు ఈ భర్త వద్దు అని చివరికి ఆ భర్త కఠినుడిగా మారిపోతాడు నీకు. Hallelujah. హల్లెలూయా. It will come to divorce. అది తప్పక నీ విడాకుల It వరకు will end with తీసుకొస్తుంది. the divorce. ఇక చివరికి నీ జీవితం విడాకులతో ముగించబడుతుంది. Always speak the positive word. దయచేసి అనుకూల వచనమునే పలకండి. The positive word bring the blessing to your life. అనుకూలమైన మాటలు నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. Hallelujah. హల్లెలూయా. If you have the poison in your tongues, నీ నోటిలో విషపూరితమైన మాట ఉంటే, విషం ఉంటే, number one, మొట్టమొదటిగా the cursing word will come. మొట్టమొదటిగా నీ నోటి నుండి ఆ శాపగ్రస్తమైన మాటలు వస్తాయి. Number two, రెండవది, you will accuse, all the accusation will come from your mouth. ఎప్పుడు నీ నోటి నుండి నేరములు నిందించటం, ఎప్పుడు కూడా చెడు మాటలు ఇతను అవమానించటం ఇదే వస్తుంటుంది. Always you will insult the people through your words. ఎప్పుడు నీ మాటల ద్వారా ఇతరులను ఎగతాళి చేయటం, Most కించపరచడం, of the time, near and dear, they will accuse by you. ఎప్పుడు కూడా నీ ద్వారా నీ దగ్గర వారు, నీ సమీపంగా ఉన్నటువంటి వారందరూ అవమానించబడుతూ ఉంటారు. Hallelujah. Hallelujah. You will accuse your husband. నీ భర్తనే నువ్వు నిందిస్తూ You will ఉంటావు. accuse your wife. నీ భార్యను నువ్వు నిందిస్తూ ఉంటావు. Always you will put on the blame on them. ఎప్పుడు వారి మీద ఏదో ఒక రకమైన నిందలు వేయటమే. Always you will put on the blame on them. ఎప్పుడు ఎదుటి వారి మీద నిందలు వేయటమే నీ పని. Or you think it's a blessing for you? నువ్వు అనుకుంటున్నావు అది నీకు ఆశీర్వాదమని. No, my brother and sister. ఓ సోదరి సోదరుడా, అది ఆశీర్వాదము కాదు. It's not bring the blessing at all. అది నీకు ఆశీర్వాదమును తీసుకురాదు. Hallelujah. హల్లెలూయా. We are all going to step into the new dimension of the blessing. మనము నూతన ఆశీర్వాద కోణములోనికి అడుగు పెడుతూ ఉన్నాం. As a man of God, I am prophesying. దైవజనుడిగా నేను ప్రవచిస్తూ ఉన్నాను. According to Proverbs 3:33. సామెతలు 3:33 The ప్రకారం blessing of the Lord will dwell in your home. యెహోవా ఆశీర్వాదము నీ ఇంటిలో నివసించును గాక. Genesis chapter 12 verse 2 to 3. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు. The Abraham blessing, the blessing of the Abraham will come upon you. అబ్రహాముకి ఉన్న ఆశీర్వాదాలన్నీ నీ మీదకి The వచ్చును blessing of the గాక. Abraham అబ్రహాం will ఆశీర్వాదాలు follow you. నిన్ను వెంబడించును గాక. Hallelujah. హల్లెలూయా. According to Genesis 28:15. ఆదికాండం 28:15 The ప్రకారం Jacob's blessing will come to you. యాకోబు ఆశీర్వాదములు నీ యొద్దకు వస్తాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. According to Deuteronomy chapter 28 chapter 1 to 14. ద్వితీయోపదేశకాండం 28:1-14 All the వచనాలు. blessing of the Lord will come upon you. ప్రభు ఆశీర్వాదములన్నీ నీ మీదకి వచ్చును గాక. He will bless in above. మీరు ఉన్నతముగా He ఆశీర్వదింపబడతారు. will bless in the earth. మీరు భూమి మీద He will bless in ఆశీర్వదింపబడతారు. the heaven. మీరు పరసంబంధముగా ఆశీర్వదింపబడతారు. While you are going, while you are coming, He will bless. నువ్వు లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. Hallelujah. హల్లెలూయా. I bless you. నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను. I bless you. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ Let ఉన్నాను. me break your curse in the name of Jesus. యేసు నామములో మీ శాపాన్ని విర్రగొడుతూ ఉన్నాను. Let me break all your curse in the name of Jesus. యేసు నామములో మీ శాపాన్ని విర్రగొట్టనివ్వండి. Let me bind all the evil spirit against which is against you. మీకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్న ఆ యొక్క దురాత్మను విర్రగొడుతూ ఉన్నాను. All the spirit of accusations. ప్రతి నిందించే దురాత్మ, All the spirit of hindrance. ప్రతి ఆటంకపరచు ఆత్మలారా, All the spirit of hindrance. ప్రతి అడ్డుబండలకు ఆత్మలారా, I break every clutches. ప్రతి బంధకమును ఇప్పుడే విర్రగొడుతూ ఉన్నాను. From today, ఈ రోజు నుండి God will bless your hands. దేవుడు మీ చేతులను ఆశీర్వదిస్తూ I mean, ఉన్నాడు. God will bless your job or business. అనగా మీ వ్యాపారమును, మీ యొక్క ఉద్యోగమును దేవుడు ఆశీర్వదిస్తూ Some ఉన్నాడు. of you, కొంతమంది మీలో in this week, you are going to see the miracle in your business. ఈ వారములోనే మీ వ్యాపారములో మీరు కొంతమంది అద్భుతములు You are going to చూడబోతున్నారు. see the miracle in your job. మీ ఉద్యోగములో మీరు అద్భుతములు You are చూడబోతున్నారు. going to be blessed. మీరు దీవించబడబోతున్నారు. God's people say loudly, Amen. దేవుని బిడ్డలందరూ గట్టిగా ఆమేన్ అని కేకవేయండి. Hallelujah. హల్లెలూయా. Dear loving Father, ప్రియ పరలోకపు తండ్రి, I pray for the blessing. ఆశీర్వాదముల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. Lord, my people should receive the blessing, Lord. ప్రభువా, నా ప్రజలు ఆశీర్వాదం పొందాలి. Lord, it's enough. ఇది చాలు. All the days they suffered like anything. అయ్యా, వారి జీవిత కాలం ఇప్పటి వరకు బాధపడ్డారు. They gone through lot of trials and ఎన్నో temptations. శోధనలు, కష్టాలు గుండా వెళ్ళారు. Now we want to see your blessings. ఇప్పుడు నీ ఆశీర్వాదములు I release the blessings upon them. వారి మీద నీ ఆశీర్వాదాలు విడుదల Let them చేస్తున్నాను. see the blessing and enjoy, Lord. అయ్యా, నీ ఆశీర్వాదాలు పొందుకుని వారు Let them ఆనందించాలి. receive the blessing and glorify your name, Daddy. వారి మీదకి నీ
చూడండి ఆశీర్వాదాల వెదజల్లి మీరు I speak the blessing. ఓ ఆశీర్వాదాల I speak the anointing. అభిషేకమును పలుకుతున్నా. I speak all the healing miracles. స్వస్థతల వారి మీద. What are you thinking? నీవేదైతే ఆలోచిస్తున్నావు, What are you have the burden? నీకు ఏ భారములైతే It's ఉన్నాయో going to be a blessing for you. అవి నీకు ఆశీర్వాదంగా It's going to be a మారుతాయి. blessing for అవి you. నీకు ఆశీర్వాదాలు ఉండబోతున్నాయి. Bless them, Lord. ఆశీర్వదించిన We ప్రభువా, give all the glory నీకే సమస్త మహిమను చెల్లిస్తున్నాం. in Jesus' name. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ప్రకాశం జిల్లా చీరాల ప్రజలకు శుభవార్త. దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు కుళ్ళిపోయిన కళ్ళు గుడ్డ లేని కళ్ళు ఇప్పుడే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. నవంబర్ 22, 23, 24 తేదీలలో నా గుండెలో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, గొప్ప ఉజ్జీవ ప్రసంగికురాలు డాక్టర్ షీబా థామస్ గారు మరియు దైవజనులు డాక్టర్ జయశీలన్ గారు మిమ్మలను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించనయ్యున్నారు. ఈ ఆరాధన కూడికలు జరుగు స్థలం సెయింట్ మార్క్ సెయింటనరీ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్ చీరాల. వివరాలకు 9494940072. మీ పేరేంటండి? సార్ అజయ్ సార్. సార్ లాస్ట్ టైం నాకు క్రియాటిన్ వచ్చి 5.6 ఉంది సార్. అంటే కిడ్నీలో ప్రాబ్లం. కిడ్నీలో ప్రాబ్లం సార్. దాన్ని బట్టి డాక్టర్లు ఏమన్నారు? డయాలసిస్ చేయాల్సి వస్తాయని చెప్పారా? అవును సార్, డయాలసిస్ చేయాలన్నారు. అదే రోజు మీరు చెప్పడానికి వచ్చారు సార్. అదే రోజు ప్రేయర్ చేశారు. అప్పుడు నేను ప్రేయర్ చేయడానికి ముందు మీకు ఎంత ఉంది క్రియాటిన్ లెవెల్? 5.6 ఉంది సార్. నేను ప్రేయర్ చేసిన తర్వాత మరలా వెళ్తే ఎంత ఉంది? 1 ఉంది సార్. 1 నార్మల్ ఉంది సార్. గట్టిగా చెప్పట్లు కొడితే పడుతుంది. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ఉన్నా సార్. ఇది జరిగి ఎన్ని రోజులు అయింది? దాదాపు 1 year 4 months అవుతుంది. 1 year 4 months అయిందండి. ఈయనకు కిడ్నీ పాడైపోయి క్రియాటిన్ లెవెల్ పెరిగిపోయింది. 5 ఉందంట, 5 పాయింట్ ఉందంట. నేను ప్రార్థన చేయగా నార్మల్ అయిపోయింది. దేవుని బిడ్డలారా మరలా పరీక్ష చేసుకుంటే 1 పాయింట్కి వచ్చిందంట. కొట్టండి గట్టిగా చేపట్లు దేవుని ఆపరిచండి. హల్లెలూయా. సార్ మాకు పిల్లలు లేకుంటే 5 years తర్వాత మీరే మా మిస్సెస్కు కళలు వచ్చి మీకు పిల్లలు అవుతారన్నదనే బాబు పుట్టింది సార్. చూడండి, వారికి బిడ్డ లేకపోతే నా ప్రార్థనకు వచ్చిన తర్వాత నేనే నా రూపంలో ప్రభు కనపడి నీకు దేవుడు నేను బిడ్డనిస్తున్నాను దేవుడు మాట్లాడారంట. అలాగే దేవుడు ఒక అందమైన బిడ్డనిచ్చి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడతాపరచండి. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఎన్ని సంవత్సరాలు చిన్న కనపడలేదు? క్యాట్రాక్ ఉంది, పొరలు ఉన్నాయి. 4 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా కంటిలో పొరలు ఉన్నాయి కాబట్టి చిన్న కనపడలేదు. ఇప్పుడు చదవండి, ఇప్పుడు కనబడుతున్నాయి సార్. చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కనబడుతుంది. అప్పుడు చూడండి, కళ్ళు కనపలేని బిడ్డకి దేవుడు చూపించున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పట్లు. నీకేమవుతారు? అమ్మా, నీకేమైంది? నాకు చేతులు రావట్లేవు, కాలు పైకి లేవట్లేదు. ఇదే ఫస్ట్ టైం అలా జరగటం? ఇదే ఫస్ట్ టైం. మీరు ప్రభు నమ్ముకుని ఎన్ని రోజులు అయింది? మా అమ్మ ఎప్పుడో నమ్మకుంది, కానీ మధ్యలో మాకు మేము చాలా నష్టపోయినాం. రీసెంట్గానే అన్నయ్య అనిపోయిండు. నీకు ఆదరణ కావాలి. చూడండి, ఈ బిడ్డ ఒక చేతులు కాళ్ళు కూడా అలాగ బిగించుకొని పోయింది, ఇంకా కదలించలేని పరిస్థితిలో ఉంది. ఇది ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడంటే మీ అందరిలో ప్రత్యేకపరచడానికి కోసం. ఇది ఒక సూచక్రియ. ఇది ఈయన ప్రయత్నం చేసినా రాదు, నేను ప్రయత్నం చేసినా రాదు. ఈవిడే నువ్వు ప్రయత్నం చేసావమ్మా? చేశాను, రావట్లేదు. ఇది ఆత్మకార్యం, ఇది సూచక్రియలు. ఇది దీన్నే సూచక్రియలు అంటారు. గట్టిగా చెప్పలు కొడితే పరిచయాలలోయ. ఇప్పుడు చూడండి, దేవుడు వాక్య రూపంలోనే వస్తాడు. యేసు ప్రభువుకు రూపం లేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవునితో ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఇప్పుడు వాక్కు రూపంలో ఈ బిడ్డను దర్శించబోతున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా
తన చంటి పిల్లను మరుచున తన చంటి బిడ్డలను మరచిన వారైనా మరుచుదురు గాని వారైనా మరచురు గాని నేను నిన్ను మరువను. నేను నిన్ను మరువను. చూడుము చూడుము, నా అరచేతుల మీదనే నేను అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నిత్యము నా ఎదుట ఉన్నది. నీ కుమారులు త్వరపడుచున్నారు. హల్లెలూయా. మరి ఒక వాక్యం కూడా యెషయా గ్రంథం 66లో ఈసారి దేవుడు ఈ బిడ్డను దర్శిస్తాడు. 66లో 13వ వచనం, కానీ తల్లి అతన్ని ఆదరించినట్టు నేను మిమ్మును ఆదరించెదను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. ఆదరణ, పరిశుద్ధాత్మ ఆదరణ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. చేతుల పైకెత్తమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. నేనెందుకు చింతించాలి? ఎందుకు చింతించాలి? రావట్లేదా? మీ భార్య గారు కావాలని చేస్తారనుకుంటున్నారా? లేదు. మీరు మధ్యలో అమ్మ చేతులు తీ నడవమని అనలేదా? అంటే అడిగాను, రావట్లేదు. వాళ్ళు వచ్చి వాలంటీర్స్ అడిగారు, నడవమని చెప్పారు. నడవస్తలేదు కదా, ఆయన హ్యాండ్స్ ఓపెన్ చేయమన్నారు, చేస్తాలని చెప్పింది. అమ్మ ఏమైందమ్మా నీకు? నేను ప్రార్థన చేసుకోగా నా చేతులు గట్టిగా పట్టేసుకుంటాను. దేవునికి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నా. ఈ చేతులు ఇలానే గట్టిగా పట్టేసుకున్నాయి. ఎంత లాగినా కానీ ఇట్లా రావట్లేదు. కాళ్ళు కూడా అలా తిమ్మిరెక్కిపోయినా ఇట్లా స్టెప్స్ చేద్దాం రావట్లేదు. నేను ఇట్లా వాక్యం అలా చదివి నీకు వాక్యం చెప్పినప్పుడు నీకు ఎలా అనిపించింది? నన్ను ఏదో ముట్టినట్టు దేవుడు వాక్కు ద్వారా దర్శించాడు. చెప్పట్లు ఎవరో ముట్టినట్టు అనిపించిందంట. తర్వాత నా లోపల నుంచి ఏదో వెళ్ళిపోయినట్టు, ఏదో ఆ దుఃఖం. ఇన్ని రోజులు వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, ఆ మరణాన్ని బట్టి లోపల ఉన్న దుఃఖమంతా, ఆ దుఃఖపు ఆత్మ, భారభరితమైన ఆత్మ బయటికి వెళ్ళిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొడితే పరిచయం. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని ఇద్దరిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల ప్రజలకు శుభవార్త. దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు. కుళ్ళిపోయిన కళ్ళు గుడ్డే లేని కళ్ళు ఇప్పుడే దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. నవంబర్ 22, 23, 24వ తేదీలలో నా గుండెలో ఉన్న భారం మొత్తం దిగిపోయింది. అంతర్జాతీయ టీవీ ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, గొప్ప ఉజ్జీవ ప్రసంగికురాలు డాక్టర్ షీబా థామస్ గారు మరియు దైవజనులు డాక్టర్ జైశీలన్ గారు మిమ్ములను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించనయ్యున్నారు. ఈ ఆరాధన కూడికలు జరుగు స్థలం సెయింట్ మార్క్ సెయింటనరీ లూథరన్ చర్చ్ గ్రౌండ్స్, చీరాల. వివరాలకు 9494940072. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని రోజులుగా మీరు టీవీలో దగించు అగ్ని వాగ్దాన భూమి గురించి వింటున్నారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఈ దగించు అగ్ని పరిచర్యను కొన్ని వేల మందికి ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకుంటున్నాడు. అయితే ఈ యొక్క రాజమండ్రిలో సొంత మందిరం ఏర్పడాలన్న ఉద్దేశంతో వాగ్దాన భూమి కోసం మీ విరాళాన్ని దేవుడు ప్రేరేపణ బట్టి చెల్లించుకుని ఉంటే ఇది మీకు అవకాశం. ఈ వాగ్దాన భూమి కోసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు 100 రెట్లు దీవించబోతున్నాడు. అంతేకాదు, నాతో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఈ వాగ్దాన భూమి కోసం వాగ్దానం చేస్తున్నారో వారు వాగ్దానం చేసిన వాటికి 2 రెట్లు దేవుడు వారు మొక్కుబడి చేసిన దిన లోపులోనే ఇవ్వబోతున్నట్టుగా దేవుడు చెప్పాడు. 1 వంతును మీరు వాడుకోవచ్చు. 1 వంతును ఈ యొక్క వాగ్దాన భూమి కోసం మీరు వాగ్దానం చేసినట్టుగా మీరు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడతారు. కాబట్టి ప్రేరేపించబడిన వాళ్ళు మా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 10701010193566. IFSC కోడ్
UTIB 00000107. Axis Bank T Nagar Branch, Rajahmundry, Andhra Pradesh, India. వివరాలకు సెల్ నంబర్స్ 8885551216 మరియు 8885551218. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ శక్తి పరిచర్య 21 రోజులు మాత్రమే. నవంబర్ 27వ తేదీ నుండి ప్రారంభించబడి డిసెంబర్ 18వ తేదీన ముగించబడును. సంపూర్ణంగా పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు, అభిషేకము గురించి లోతుగా డాక్టర్ థామస్ గారి చేత మరియు ఇతర దైవజనుల చేత బోధించబడును. ముఖ్య గమనిక, స్కూల్ ఆఫ్ డునామిస్ లో తర్ఫీదు పొందిన వారు మరియు సేవకులు, సేవకురాలు కూడా పాలు పొందవచ్చును. స్త్రీ పురుషులు పాలు పొందవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు 1500 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు 9494940072 and 73. గుంటూరులో దహించు అగ్ని స్తుతి ఆరాధన స్వస్థత మహాసభలు డిసెంబర్ 5, 6, 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలలో డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు మరియు డాక్టర్ జయశీలన్ గారు మిమ్ములను ఆరాధనలో నడిపించి మీ కొరకు వాక్య పరిచర్య చేసి మిమ్ములను అభిషేకంలో నడిపించిన ఉన్నారు. ఈ కూడికకు అందరూ ఆహ్వానితులే. తప్పక పాలు పొందండి. స్థలం గుంటా గ్రౌండ్స్, గుంటూరు. మరిన్ని వివరములకు 9494940072 and 75. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో దహించు అగ్ని మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి శనివారం అద్భుత అసాధారణమైన కూడిక. సమయం సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. స్థలం మహబూబ్ కాలేజ్ గ్రౌండ్, సికింద్రాబాద్. సెల్ 9494940074 మరియు 75. రాజమహేంద్రవరం దహించు అగ్ని ఆడిటోరియంలో అభిషేక ఆదివారపు ఆరాధన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సెల్ 9494940072 మరియు 73. ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు సహకరించండి. అకౌంట్ నేమ్ దహించు అగ్ని ట్రస్ట్. SBI అకౌంట్ నంబర్ 3572224437. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. అవర్ అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. యేసు వస్తాడు, మేఘాలపై వస్తాడు, కన్నీరు తుడుస్తాడు, ఎత్తుకొని